అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చిట్టిపెద్ది ఉమాగారు రచించిన బ్రహ్మముడి అనే చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. హాలంతా గోల గోలగా సందడిగా ఉంది. ఉండదు మరి, రెండిళ్ల వాళ్ళు ఓ 10 మంది కలిసి ఓ చిన్న హాల్లో గజిబిజిగా మాట్లాడుకుంటుంటే అదిగో సుబ్బుగాడొచ్చాడు. నాంచారమ్మ ఆనందంగా అరిచింది. అసలే ఆదో లోకంలో ఉన్నట్టు పరధ్యానంగా ఉన్న సుబ్బారావుకి మా అమ్మ అరుపు తీతూపిట్ట అరిచినట్లు అపశకునంలా అనిపించింది. పెళ్లి ముహూర్తం పెడుతున్నారా సుబ్బి? నాంచారమ్మ బోసునోరు కనిపించేలా నవ్వుతూ అంది. చిచి, పెట్టడానికి పెద్దాళ్ళకి ఇంతకంటే దిక్కుమాలిన పేరు ఇంకొకటి తట్టలేదా? సుబ్బారావు అన్న పేరు తన పర్సనాలిటీకి ఈ కాలానికి తగదు అన్న జ్ఞానోదయం అయ్యేటప్పటికీ సుబ్బారావు ఎస్ఎస్సి, ఇంటరు 2 దాటేశాడు. ఆ తర్వాత సుబ్బారావు చదువు మూలపడింది. తాతలు ముత్తాతలు సంపాదించి పెట్టిపోయిన తోటలు పొలాలు చూసుకుంటున్నాడు. కష్టపడి పేరు మార్చుకున్నా ఇంకా ఆ పేరు తనను వదలదని అర్థమైపోయిన సుబ్బారావు రాజీ పడిపోయి దాని ఇంటి పేరుతో కలిపి ఎస్ఎస్ రావుగా మార్చేసుకున్నాడు. అయితే చిన్నప్పటి నుంచి సుబ్బారావుతోనే చదివిన ఆకతాయి మిత్రులంతా ఆ పేరుని తెలుగులోకి అతి తెలివిగా అనువదించి సూసూరావుగా మార్చి పిలవటం మొదలుపెట్టారు. పొయ్యి మీద నుంచి పెనంలో పడ్డట్టయింది సుబ్బారావు పరిస్థితి. పెళ్లికొడుకొచ్చాడని కూడా చూడకుండా అందరి ముందు సుబ్బి అని పిలుస్తున్న నానమ్మని నమిలి మింగేయాలనిపించింది సుబ్బారావుకి. ఎవరికి అరిచాననుకున్నాడు సుబ్బారావు. నాకు భళ్ళున నవ్వింది నాంచారమ్మ. నీ పెళ్లి నీ ఇష్టం, నన్నెందుకు అడగటం? సుబ్బారావు చిటపటలాడుతూ హాల్లోంచి తన గదిలోకి వెళ్ళిపోయాడు. అల్లరి బడవ. నాంచారమ్మ బోడిగుండు మీదకి పంచెలాక్కుంటూ సిగ్గుపడింది. ఒరే సుబ్బు, ఇలారా, ఎక్కడికెళ్తున్నావు? మామయ్య ఈ నెలాఖరులో పెళ్లి ముహూర్తం పెట్టుకుందామంటున్నాడు. నీకేం అభ్యంతరం లేదుగా? అభ్యంతరమే, నేను చేసుకోను ఖరాఖండిగా అన్నాడు సుబ్బారావు. హాల్లో ఉన్న ఆడవాళ్లు, మగవాళ్లు, పిల్లా జల్లా అందరూ ఒక్కసారిగా విస్తుపోయారు. సీతకి సుబ్బారావుకి పెళ్లి చేయాలన్నది సీత పుట్టినాడే నిర్ధారణ అయిపోయింది. సుబ్బారావుకి సీత అత్త కూతురే. చిన్నప్పటి నుంచి అందరూ అనుకుంటున్నదే. సుబ్బారావుకి సీత అంటే ఇష్టమే. సుబ్బారావు సీతతో చాటుమాటుగా ఆడే సరసాలే దానికి సాక్ష్యం. అక్కడే ఓ మూల చెల్లెలు లక్ష్మితో కబుర్లాడుతున్న సీత కళ్లల్లో సునామీలు పొంగి పొర్లుతోంది. ఎందుకని? సుబ్బారావు పితాశ్రీ నరసింహ ఉగ్ర నరసింహావతారం ఎత్తుతూ అడిగాడు. కాదు, అరిచాడు. చేసుకోనంటే ఇప్పుడే చేసుకోను. అసలు చేసుకోనని అర్థం కాదు. నేను రచయితనయ్యాకే పెళ్లి. సీత అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది. అశ్రుధారలకి ఆనకట్టపడింది. అక్కడే కూర్చున్న సీత అన్నయ్య బోసు కిసుక్కున నవ్వాడు. అదేంటి, కాబోయే బావయ్య ఎవరైనా ఉద్యోగస్తుడయ్యేదాకా పెళ్లి చేసుకోను అంటారు. కాస్తో కూస్తో సంపాదించే వరకు పెళ్లి చేసుకోను అంటారు. కాని ఇదేంటి? పోనీ అప్పుడే చేసుకుందో గాని రచయితవి ఎప్పుడవుతావో చెప్పు. పరంధామయ్య పరమానందంగా అడిగాడు. నేనేమైనా జ్యోతిష్కున్నా? నా నవల అచ్చయినప్పుడు అవుతాను. అన్నప్రాసం నాడే ఆవకాయ. బోసు తెరిచి నోరు మూసుకోవాలన్న స్పృహ కూడా లేకుండా ఆశ్చర్యపోయాడు. రాయడం మొదలు పెట్టేశాను. సుబ్బారావు కొంచెం గర్వంగా తల ఎగరేసి అన్నాడు. బావా, నీకీ పిచ్చి ఎప్పటినుంచి? లక్ష్మి చెల్లెలు జ్యోతి జాలిగా చూసింది సుబ్బారావు వైపు. నేను బతుకుండగా అది అవుతాదంట్రా? నాంచారమ్మ ఆరా తీసింది. ఏది పెళ్ళా నాన్నమ్మ? సీత ఎంక్వైరీ చేసింది. సుబ్బు, సుబ్బిగా, సుబ్బయ్య అన్న పేర్లతో పిలువబడే సుబ్బారావు తన పేరుకు పేరు తేవాలనే కంకణం కట్టుకున్నాడు. ఎలా పేరు తెచ్చుకోవాలన్నది ఆలోచించి చివరికి చిన్నప్పటి నుంచి కనిపించిన ప్రతి మ్యాగజైను, ప్రతి పత్రిక, డిటెక్టివ్ నవలలు చదివిన జ్ఞానంతో రచయిత మార్గం ఎన్నుకున్నాడు. బావా, సుబ్బారావు అన్న పేరుకి మంచి పేరే ఉంది, గౌరవం కూడా ఉంది. మన రాయ్ప్రోలు, నండూరి, ఇంకా ఎందరో లాయర్లు, డాక్టర్లు, దర్శకులు, ఆదుర్తి, ఇలా అందరూ ఆ పేరు గల వాళ్లే. నువ్వంత సిగ్గుపడిపోవాల్సింది ఏం లేదు ఆ పేరు ఉన్నందుకు. ఏమైనా సరే, నేను రచయితనయ్యాకనే పెళ్లి. సుబ్బారావు తన మాటకి తిరుగులేదు అన్నట్లు ఖచ్చితంగా అన్నాడు. సరే కాని నవల పేరేంటి? కథతో మొదలుపెట్టు. చదువు అహాలతో మొదలవుతుంది కాని అమ్మహాలతో కాదు. ఏమనుకున్నాడు సుబ్బారావుకి బోసు మాటల్లో నిజం ఉంది అనిపించింది. నవల ఆలోచన పక్కన పెట్టి కథల మీద పడ్డాడు.
అరడజన్ కథలు రాసి అన్ని పత్రికలకు పంపాడు. పాపం అన్ని కథలు సుబ్బారావు మీద దిగులుతో వెనక్కొచ్చేశాయి. అలా కాదని బాగా ఆలోచించి ఆంధ్రదేశంలో ఉన్న వార మాసపత్రికలు ఒక్కొక్క చోట 4 కథలు ఉండేటట్లు రాసి పోస్టు చేశాడు. 4గింటిలో ఒక్కొక్కటైనా పడకపోతుందా అని. ఒక్క కథ చాలు సుబ్బారావుకి రచయిత అనిపించుకోవడానికి, తన పంతం నెగ్గించుకోవడానికి. ఇన్ని మ్యాగజైన్లు, ఒక్క కథ కాని. ఒక్కో కథ వరుస పెట్టి గొలుసు కథల్లా లైన్గా వెనక్కి రావటం మొదలుపెట్టాయి. బావా, నేనింక వెయిట్ చేయలేను. నీ శుభప్రతిజ్ఞ పక్కన పెట్టి పెళ్లికి రెడీకా. జ్యోతి అల్టిమేటం ఇస్తున్నట్లుగా ఉంది. శుభప్రతిజ్ఞ ఏమిటి? లక్ష్మి ఆశ్చర్యపోయింది. భీష్ముడు చేసింది భీష్మ ప్రతిజ్ఞ అయితే సుబ్బారావు చేసింది మరి సుబ్బారావు ప్రతిజ్ఞే కదా. సుబ్బారావు ప్రతిజ్ఞ అనేది మరీ పొడుగ్గా ఉందని, రితం కుదరలేదని జ్యోతి ఎక్స్ప్లెయిన్ చేసింది. జ్యోతి, అక్కననుకొని చూడకుండా బావకే లైనేస్తున్నావా? సీత కంఠం రుద్ధమైంది. పిచ్చి అక్క, బావకి నేను లైన్ వేయడం లేదు. నా లైన్ క్లియర్ చేసుకుంటున్నాను. మీ పెళ్ళైతే గాని బోసుకి లక్ష్మికి పెళ్లి కాదు, నా పెళ్లి కాదు. 6 నెలలైందా బావ ప్రతిజ్ఞ చేసి? నీ పెళ్లి ఎప్పుడవుతుందో, ఆ తర్వాత నా పెళ్లి ఎప్పుడవుతుందో జ్యోతి విచారంగా అంది. దీనికెప్పుడూ పెళ్లిగోళే. లక్ష్మి మూతి తిప్పుతూ అంది. ఎవరికి తొందరగా ఉంటే వాళ్ళ పెళ్లిళ్ళు చేసుకోవచ్చు. నా పెళ్లి కోసం ఎవరూ ఆగనక్కర్లేదు. సుబ్బారావు తన ఉదారతని ప్రదర్శించాడు. నేను కూడానా? సీత కొంటెగా అడిగింది. నువ్వు చేసుకోమన్నా మీ పెళ్ళైతే గాని మా పెళ్లిళ్ళు చేయడానికి పెద్దవాళ్ళు ఒప్పుకోవద్దు. జ్యోతి సాగదీసింది. బావా బావా, ప్లీజ్, నీ ఒట్టి తీసి గట్టు మీద పెట్టు. గడ్డం పట్టుకోకుండానే బతిమాలింది జ్యోతి సుబ్బారావుని. మావయ్య 6 నెలలు టైం ఇచ్చాడు. 6 నెలలకి ఇంకా 6 వారాలుంది. ఆ తర్వాత నీ కథ పడ్డా పడకపోయినా అక్షింతల పడక తప్పదు. బోసు భరోసాగా అన్నాడు. అదేం కాదు, నా పేరు అచ్చులో చూసుకునే వరకు పెళ్లి ప్రసక్తే లేదు. సుబ్బారావు తన మాట మీద నిలబడుతూ అన్నాడు. అయితే 6 డజన్ ఉత్తరాలు రాసివ్వు. స్వయంగా నేను పత్రికా ఆఫీసులకు వెళ్లి నీ పేరు పడేలా చూస్తాను అన్నాడు జ్యోతికి లైనేస్తున్న సుబ్బారావు ఫ్రెండ్ శ్రీహరి. సుబ్బారావు శ్రీహరి వైపు గుర్రుగా చూశాడు. ఛీ, మిత్రద్రోహి అన్నట్లు. పోనీ నాన్న ఫార్ములా ఒప్పుకో బావా, బోసు ముసుముసు నవ్వులు దాచుకుంటూ అన్నాడు. అదేం ఫార్ములా? అందరూ బోసు వైపు ఆసక్తిగా చూశారు. గజలక్ష్మి ప్రింటర్స్ అమ్మకానికి వచ్చిందట. నష్టమే అయినా నాన్నదాన్ని కొనేసి మన సుబ్బారావు రాసిన తిరిగొచ్చిన నవళ్ళని ప్రింట్ చేస్తున్నాడు. అందరూ పకపకా నవ్వుతుంటే సుబ్బారావుకు తల కొట్టేసినట్టయింది. ఏదో కాలం కలిసిరాక కథ అచ్చవడం లేదు, కాని మరీ అంత నాసిగా ఏం రాయడం లేదని సుబ్బారావుకి తన మీద నమ్మకం. అన్నయ్య, నీ పేరు దాంతోపాటు ఫోటో కూడా వచ్చే ఉపాయం ఒకటుంది. సుబ్బారావు ఆఖరి తమ్ముడు ఓ రోజు తన వంతు ఉచిత సలహా ఇచ్చాడు. ఏంటది? అందరిలో కుతూహలం. కనిపించడం లేదని ప్రకటనిస్తే సరి. సుబ్బారావు మొహం చూడలేక, నవ్వు ఆపుకోలేక మొహాలు తిప్పుకొని నవ్వు బిగబెట్టుకున్నారు అంతా. వేళాకోళం అయిపోయింది నా బ్రతుకు. కథ అచ్చయ్యే వరకు సాయంత్రాలు వాళ్లతో కలవకూడదని నిర్ణయానికి వచ్చేశాడు సుబ్బారావు. అతని అవస్థ చూడలేక సీత, బోసు, శ్రీహరి, జ్యోతి అందరూ ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు ఎంతో కష్టపడి కథ రాసి సుబ్బారావు పేరుతో రిటర్న్ పెట్టకుండా పంపించి ఆత్రంగా పోస్ట్ మ్యాన్ కోసం ఎదురు చూస్తున్నారు. అలాగైనా సుబ్బారావు మాట నిలుస్తుందని, అందరి పిల్లలకి తెరలేస్తుంది అని. 10 నిమిషాలకోసారి పనులను పక్కన పెట్టి ఇంట్లో అందరూ హాల్లో ఉన్న గోడ గడియారం మక్క ఆదుర్దాగా చూడటం, ఇంకా అరగంటుంది అని నిట్టూర్చడం, వెధవ గడియారం స్లో అని తిట్టుకోవడం చూసి ఇదే విచిత్రం అని కనుబొమ్మలు ముడివేసి ఆలోచనలో పడింది చుట్టపు చూపుగా వచ్చిన అహల్య. 12 అయిందా? నాంచారమ్మ లోపల గదిలోంచి అరిచింది. ఇంకా అరగంటుంది బామ్మ, నువ్వు కాసేపు కురుపు తీయి. సీత వసారాలోంచి జవాబుగా అరిచింది. నాంచారమ్మ పెద్దమ్మ పాపం పక్క మీద నుంచి లేవలేక బాధపడుతోంది. డాక్టర్ వస్తాడు కాబోలు 12ంటికి. ఎవరిని అడగకుండానే 12 గంటలు సీక్రెట్ కనిపెట్టేసినందుకు అహల్య తన తెలివితేటలకు తనే మురిసిపోయింది. 12 అయింది. సీత ఆనందంగా అరిచింది. చదువుతున్న ఎండమూరి నవలను పక్కన పెట్టి హాల్లోకి పరిగెత్తుకొచ్చింది లక్ష్మి. సీతది సుబ్బారావుది పక్కపక్క ఇల్లే కావడంతో అందరూ ఇక్కడో అక్కడో గుంపుగా ఉండటం ఆ రెండిళ్ల వాళ్ళకి మొదట్నుంచి ఉన్న అలవాటే.
ఎక్కడి నుంచి వచ్చారో బోసు శ్రీహరి కూడా ఇంటికొచ్చేశారు. వచ్చాడా? బోసు ఆదుర్దాగా అడిగాడు. సీత లేదన్నట్లు తలాడించింది వీధి వంక దృష్టి సారిస్తూ. అదిగో వస్తున్నాడు, లక్ష్మి సంబరంగా అరిచింది. మంగళహారతి సిద్ధం చెయ్యి, శ్రీహరి వ్యంగ్యంగా అంటూ నవ్వుతుంటే లక్ష్మి మూతి బిగించింది. ఎన్నాళ్ళు వెక్కిరిస్తావో చూద్దాం అన్నట్లు కనుబొమ్మలు ఎగరేసింది. రెండిళ్ళ వాళ్ళు అరుగు మీద చేరిపోవడంతో అహల్య కూడా ఏంటో చోద్యం చూస్తే సరి అనుకుంటూ బయటకొచ్చింది. ఇవాళ పొద్దుట్నుంచి ఎడమకన్ను అదురుతోంది వదినా, తప్పకుండా పడుతుంది, సరస్వతి నమ్మకంగా అంది. సీతకి పెళ్లి గడియలు వచ్చేసే అన్నాడు నిన్న రాంబోట్ల గారు. పైగా ఇవాళ సప్తమి పునర్వసు, ఈసారి తప్పకుండా పడుతుంది, నాకు నమ్మకం ఉంది వదినా, ఎగ్జైటింగ్ గా అన్నారందరూ. అందరూ ఆతృతగా చూస్తుండగా, అందరి గుండెలు దడదడలాడుతుండగా ఇంటి ముందున్న అరుగు మీద భల్లున శబ్దమయ్యేలా పోస్టు పడేసి తుర్రుమన్నాడు పోస్ట్ మ్యాన్. 6 నెలల నుంచి ఆ వీధిలోకి రావాలంటే అతనికి హడల్గా ఉంది. పోస్టు సమంగా తేవడం లేదని, అసలు ఊళ్ళోంచి పోస్టు సమంగా పంపడం లేదని ఎన్నెన్ని అనుమానాలో ఆరాలో. 12 అవుతుంటే పోస్ట్ మ్యాన్ కి దడగానే ఉంటుంది. యక్ష ప్రశ్నలకు జవాబు చెప్పలేక హడలిపోతున్నాడు. పడిందా? నాంచారమ్మ లోపల నుంచి ఆదుర్దాగా అడిగింది. లేవడానికి ఓపిక లేకపోయినా ఆవిడ కంఠం మాత్రం కంచులా మోగింది వీధి బయట వరకు. పడింది, ఇంటి ముందర. శ్రీహరికి నవ్వులాటగా ఉంది. తిరిగొచ్చిన కథ ఫైలుని నిస్తేజంగా నిర్లిప్తంగా చూశారు అందరూ. పోస్ట్ వచ్చేసిందా? సుబ్బారావు ఆగ మేఘాల మీద వస్తున్నట్లు వచ్చి సడన్ బ్రేక్ వేశాడు బైక్కి. అనాథ శవంలా అరుగు మీద పడి ఉన్న అతని కథ చేతిలోకి తీసుకున్నాడు మెల్లగా. మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతున్న సుబ్బారావు వంక జాలిగా చూశారు అందరూ. గడువు తీరిపోయిందంటూ నరసింహ ముహూర్తం పెట్టించేశాడు. బొట్లు ప్రతిజ్ఞలు పక్కన పెట్టమని హూంకరిస్తూ సుబ్బారావు తన ప్రతిజ్ఞ నిలబెట్టుకోవడం కోసం ఇంట్లోంచి పారిపోడు కదా. అందరిలో అనుమానాలు. రాత్రి పగలు సుబ్బారావుకి తెలియకుండానే కాపలా కాయడం మొదలుపెట్టారు. అయితే ఇంక పెళ్లి వారం రోజులుందనగా అందరినీ నిశ్చింతకు గురి చేస్తూ సుబ్బారావు కథని ఎంపిక చేశామని ఓ పత్రిక నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇంట్లో నిజమైన పెళ్లి సంగతి మొదలైంది. సుబ్బారావులో కొత్త కళ వచ్చింది. బ్రహ్మముడి అనే టైటిల్తో తను ఏ కథ రాయలేదని సుబ్బారావుకి మనసులో ఏమూలో పీకుతున్నా తను రాసిన 40 కథల్లో ఏదో ఒకటి అయి ఉంటుంది. బహుశా కథ పేరు పత్రిక వాళ్ళు మార్చారేమో అని సరిపెట్టుకున్నాడు. రచయిత సుబ్బారావు పెళ్లి వైభవంగా సీతతో జరిగిపోయింది. సీత సుబ్బారావు హనీమూన్ కోసం సిమ్లా మనాలి వెళ్ళి వచ్చారు. ఆ బ్యాక్గ్రౌండ్ లో 2 కథలు రాసి పడేశాడు. బ్రహ్మముడి పడ్డ పత్రిక మార్కెట్లోకి వచ్చింది. తన కథని తనివి తీరా చదివి ఆనందించాలనుకున్న సుబ్బారావుకి షాక్. ఇంటి పేరు అసలు పేరుతో కలిపి అది సుబ్బారావు పేరే కాని కథ మాత్రం సుబ్బారావు రాయలేదు. ఇంట్లో అందరూ పత్రిక లాక్కొని చకచకా చదివేసి కథ చాలా బాగుందని సుబ్బారావుని కంగ్రాట్స్ చేస్తుంటే సుబ్బారావు వెర్రిగా నవ్వుతూ థ్యాంక్స్ చెప్పాడు. 1930లో విచిత్రమైన పరిస్థితుల్లో జరిగిన ఓ పెళ్లి కథ బ్రహ్మముడి. సుబ్బారావు పరిస్థితి మింగలేడు కక్కలేడు అన్నట్లు తయారైంది. బ్రహ్మముడి పడ్డ వేళ విశేషం. సుబ్బారావు రాసిన ఇంకో 3 కథలు వివిధ పత్రికల్లో వచ్చాయి. సుబ్బారావు రెగ్యులర్ గా కథలు రాస్తూ రచయిత అనిపించుకున్నాడు. అయినా మనసులో ఓ వెలిపి. తన మొదటి కథ బ్రహ్మముడి చిక్కువీడిన రహస్యమే సుబ్బారావుకి. అది తన పేరుతో ఎవరు రాసి ఉంటారు అన్నది సమాధానం లేని ఒక ప్రశ్న. అమ్మ సుబ్బారావు కోసం తెగ కలవరిస్తోంది. ఈసారి వాడిని సీతని పంపించు. నరసింహం తమ్ముడు కోయంబత్తూరు నుంచి ఉత్తరం రాశాడు. నాంచారమ్మ సుబ్బారావు పెళ్లి కాగానే చిన్న కొడుకుతో కోయంబత్తూరుకు వెళ్ళింది. కొత్తగా పెళ్లైన మనవడిని మనవరాల్ని తనతో కొన్నాళ్లు ఉంచుకోవాలన్నది ఆమె కోరిక. సీతా సుబ్బారావు ఓ నెల తర్వాత దసరా పండుగ కోయంబత్తూరు వెళ్లారు. సీతా సుబ్బారావు వెళ్లేసరికి నాంచారమ్మ హాస్పిటల్లో ఉంది. ఆస్మా ఎక్కువై ఊపిరి ఆడక అవస్థ పడుతుంటే ఆమెను హాస్పిటల్లో చేర్చారు. ఆక్సిజన్ ఎక్కించారు. సీతని సుబ్బారావుని గుర్తించే స్థితిలో గాని మాట్లాడే పరిస్థితిలో గాని లేదు నాంచారమ్మ. 3 రోజుల తర్వాత కళ్ళు విప్పిన నాంచారమ్మ తన మంచం దగ్గర కూర్చున్న సుబ్బారావుని చూసి చిన్నగా నవ్వింది. మామ్మా, సుబ్బారావు ఆనందంగా పిలిచాడు. ఎలా ఉంది మామ్మా? నీకోసం నేను అంత దూరం నుంచి వస్తే నువ్విలా కళ్ళు మూసుకొని ఒళ్ళు తెలియకుండా పడిపోవడం ఏమన్నా బావుందా? మామ్మా, నీకు తెలుసా, నా కథలు 1 కాదు 4 వచ్చాయి తెలుసా? సుబ్బారావు ఆనందంగా చెప్పుకుపోతున్నాడు.
నాంచారమ్మ పెదవుల మీద పల్చటి నవ్వు. సుబ్బారావుకి చాలా సంతోషంగా ఉంది. మా అమ్మ మళ్ళీ మనుష్యుల్లో పడింది. నాంచారమ్మ తలాడించింది దగ్గరకు రమ్మన్నట్లు. సుబ్బారావు నాంచారమ్మ మొహం దగ్గర తన మొహం పెట్టి, ఏం కావాలి మామ, డాక్టర్ని పిలవనా అన్నాడు. నాంచారమ్మ పెదవులు అస్పష్టంగా కదిలాయి. బ్రహ్మముడి విప్పలేకపోయావు కదూ? నాంచారమ్మ ఆయాసంతో పలికి ఇక మాట్లాడలేనట్లు కళ్ళు మూసేసుకుంది. సుబ్బారావు డాక్టర్ని నర్సుని పిలవటానికి బయటికి పరిగెత్తాడు. వాళ్ళు వచ్చేసరికి నాంచారమ్మ ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. సుబ్బారావుకి చివరి క్షణాల్లో నాంచారమ్మ పలికిన పదాలు అర్థమవసాగింది. బ్రహ్మముడి అంటే ఆ కథ మామ రాసిందా? సుబ్బారావు మనసు తనని రచయితగా నిలబెట్టిన మామ పట్ల కృతజ్ఞతతో నిండిపోగా కళ్ళు శ్రావణ మేఘాలయ్యాయి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.